మిత్రమా, ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళికలు సరైనవి కాదనే సంకేతాన్ని అంగీకరించు. ఆ ప్రణాళికలను పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణించు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, ఒకరు కించపరిస్తే పోయేది కాదు. అది మన నడవడిక, మన ప్రవర్తన. దాన్ని ఎవరు ఇవ్వలేరు, తీసుకుపోలేరు. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తరగదు. కాలికి తగిలిన ముళ్ళు ఎలా నడవాలో నేర్పిస్తుంది. మనసుకి తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. గుండెకు తగిలిన దెబ్బ బాధల్లో ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పిస్తుంది. సాధించిన వాడి కంటే పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్నది మన చేతిలో లేదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే విజ్ఞత మాత్రం మన మస్తిష్కంలో ఉండాలి. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనడం తప్పు, ఎందుకంటే అలాంటి మర్యాద లేని చోటకు వెళ్ళడం మనం చేసిన తప్పు. బతుకులో తృప్తి కావాలి అనుకుంటే బతకడంలో తృప్తి వెతుక్కోవాలి, అంతేగాని ఇతరుల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తిగా బతకలేవు. మనం ఎవరి దగ్గరైతే ఎక్కువ సంతోషంగా ఉంటామని అనుకుంటామో చివరికి వారే మనకు ఎక్కువ బాధను కలిగిస్తారు. వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో, ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. ప్రయత్నించక బాధపడడం కంటే ప్రయత్నించి పశ్చాత్తాపపడడం మేలు. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు, నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు, నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగుపెట్టకు. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నువ్వు పేదవాడిగానే చస్తే అది నీ తప్పే.